నేపథ్యంలో భారీ భూ కబ్జా కుట్ర ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఫేక్ సర్టిఫికెట్లు, నకిలీ సంతకాలు, నకిలీ స్టాంపులతో దాదాపు 3 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ స్థలాన్ని కాజేయాలి అని చేసిన ప్రయత్నం ఇది. ఈ భాగవతం మొత్తం కూడా బయటపడింది. తహసీల్దార్, రెవెన్యూ అధికారుల పేర్లతో నకిలీ పొజిషన్ సర్టిఫికేట్స్ సృష్టించిన కేటుగాళ్లు ఎస్బీఐ కాలనీలోని స్థలాన్ని కాజేసేందుకు ప్రయత్నించారు. ఆ స్క్రీన్ పైన చూడండి, నల్లటి ముసుగులు ముఖాలకు వేసుకొని కనబడుతున్నారు కదా, వీళ్ళే ఆ కేటుగాళ్ళు. ప్రభుత్వ రికార్డులను మార్చే ప్రయత్నం చేశారు ఆ నల్లటి ముసుగుల్లో కనిపిస్తున్న ఈ కేటుగాళ్ళు. ఈ కుట్రను పసిగట్టిన కాలనీ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో మొత్తం 11 మందిపై కేసెస్ ను బుక్ చేశారు అధికారులు. 8 మందిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్నారు మరికొంతమంది. 3 పరారీలో ఉన్నారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నారు. అసలు ఈ వ్యవహారం వెనుక ఉన్నది ఎవరు, ఇలా ఎన్ని దందాలు చేశారో అనేది విచారణలో బయటపడుతుంది. రైట్, ఇదే అంశంపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, చెప్పండి. 11 మందిలో ఇప్పటికే 8ని ఇటు పట్టుకున్నారు, ఇంకా 3 పరారీలో ఉన్నారు. వీళ్ళకి సంబంధించిన సర్చ్ ఆపరేషన్ ఎలా కొనసాగుతోంది, ఏంటి కేసుకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? అసలు దీని వెనుక ఎవరున్నారు? దీని వెనక పెద్ద కుట్రకోణం ఏమీ లేదు. మొత్తం 11 మంది ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. ఒకే ఫ్యామిలీకి సంబంధించి 5 మంది ప్రధాన నిందితులుగా ఉన్నారు. అయితే ఆ ఫ్యామిలీకి సంబంధించి శ్రీకాకుళం ఎస్బీఐ కాలనీలో ఒక వ్యక్తి వాచ్మెన్ గా పనిచేస్తున్నారు. అక్కడ ప్రభుత్వ రిజర్వ్ స్థలం ఉంది. 15 ఏళ్లుగా వాళ్ళు ఆ ప్రాంతంలోనే వాచ్మెన్ గా పనిచేస్తున్నారు. ఎలా అయినా అక్కడ ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకుని సొంతం చేసుకుంటే కోట్ల విలువ ఆస్తి వస్తుందని ఆశపడ్డారు. సో దానికి అనుగుణంగా ఆ ఫ్యామిలీకి సంబంధించిన 5 వ్యక్తులతో పాటు మరికొంతమంది హెల్ప్ తీసుకుని ఈ కుట్రకి పాల్గొన్నారు. సో వాళ్ళు ఏమీ జరగదనుకున్నారు, కొంచెం లాభం కోసం ప్రయత్నిస్తే ఆ పెద్ద నేర కేసులో ప్రజెంట్ చేసుకున్నారు. సో ఆ భారీగా ఫేక్ సర్టిఫికేట్లు సృష్టించారు, స్టాంపులు సృష్టించారు. ఇవన్నీ కూడా సృష్టించి ప్రజెంట్ పెద్ద ఎత్తున పెద్ద సెక్షన్లను వాళ్ళపై ప్రజెంట్ పోలీసులు పెట్టిన పరిస్థితి. ఆ ఫేక్ సర్టిఫికేట్లు, ఫేక్ డాక్యుమెంట్లు, నేరము, కుట్రపూరిత యాక్షన్, ప్రభుత్వ అధికారుల సంతకాలు ఫోర్జరీ, ఇవన్నీ సెక్షన్ల కింద బిఎన్ఎస్ సెక్షన్లు నమోదు చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే 9 మంది అరెస్ట్ అయ్యారు. ఇంకా 3 అరెస్ట్ కావాల్సి ఉంది. రైట్ ప్రసాద్, ఇది ఇక్కడ జరిగిన ఒక స్కామ్. నిజానికి చాలా మంది ఏమనుకుంటారు అంటే, మేము మోసం చేస్తే బయటపడంలే అండ్ మేము ఫోర్జరీలు చేస్తే బయటపడంలే అనుకుంటారు. నడిచిన రోజులు బాగానే నడుస్తుంది. ఒక్క రోజు ఉంటుంది కదా దొరికిన రోజు, ఆ రోజే కటకటాలు కనబడుతుంది. ఖచ్చితంగా దొరుకుతారు అనేది ఇటు పోలీసులు కూడా చెప్తారు. సో